సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని అన్న నందమూరి తారక రామారావు గారంటే ఆ నినాదాన్ని సమాజమే దేవాలయం, ప్రేక్షకులే సినిమా వాళ్ళకి దేవుళ్ళు. అలాంటి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు ఒక పేరు ఇచ్చినటువంటి ప్రేక్షకులు ఎప్పుడు కూడా నాకు దేవుళ్ళతో సమానం. నా జీవితంలో నేను నమ్మేది ఒకటే, మనం మనలాగా ఉంటే ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు, మనం నటిస్తే ఆ రోజు వాళ్ళ హృదయాల్లో నుంచి పక్క దోసేస్తారనేది నేను ఎప్పుడు నమ్మే సిద్ధాంతం. అలాగే నా కోసం అహర్నిశలు పనిచేసినటువంటి అభిమానులందరికీ కూడా మీకు చేతులెత్తి నమస్కరిస్తూ మీకు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. బిగ్ బాస్ అనేది ఈ పాఠశాలలోకి లైఫ్లో ఒక్కసారి అడ్మిషన్ దొరికింది ఏ మనిషికైనా. సో అలాంటి అవకాశం నాకు ఇచ్చిన స్టార్ మాకి, ఎండమోల్కి నేను సదా రుణపడి ఉంటాను. ఇక్కడ బిగ్ బాస్ ఆట అనగానే ప్రతి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి గొడవలు చేయాలి, స్ట్రాటజీలు ప్లే చేయాలి, దాని తర్వాత అవసరమైతే ఆ కొట్టుకునే స్థాయి దాకా వెళ్ళాలి అనేటటువంటి ఒక దురభిప్రాయంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కాదు. ఇది నిజంగా ఒక పాఠశాల, దీంట్లో డిసిప్లిన్ చాలా అవసరం, ఇది మనకు లైఫ్ పాఠాలు నేర్పుతుంది అనేది చెప్పాలనుకున్నాను. ఈ షో ద్వారా అందరికీ చెప్పాను. ఆ అవకాశం నాకు స్టార్ మా ఇచ్చింది. బిగ్ బాస్ అనేది స్టార్ మా ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశం. చాలా మంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. స్టార్ మా వాళ్ళు శివాజీని వెనకాల పెట్టారు, అక్కడ పెట్టారు, ఇక్కడ పెట్టారు, వేరే వాళ్ళని ముందుకు తీసుకొచ్చారు. ఇవన్నీ నేను ఒప్పుకోను. ఎందుకంటే వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం ఒక ఫార్మెట్ లో వెళ్తారు. దాని ప్రకారం ఈరోజు ఓటింగ్ జరిగింది. దాంట్లో విజేతగా నా బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలిచాడు. వాడు గెలవాలనుకున్నాను. ఎందుకంటే ప్రజలు ప్రతిసారి ప్రభుత్వాల చేతులు ఓడిపోతుంటాయి, కామన్ మ్యాన్ ఎప్పుడు ఓడిపోతుంటాడు. కానీ ఈ సీజన్లో కామన్ మ్యాన్ గెలవాలి అని, గెలిపించాలని దృఢ సంకల్పంతో ఎప్పుడైతే ప్రశాంత్ వచ్చే వరకు నాకు అటువంటి ఆలోచనలు లేవు. నాకు అప్పుడు అనిపించింది ఇలాంటి ఒక పల్లెటూరు నుంచి వచ్చిన నాలాగనే వచ్చాడు ఈ షోకి. నేను ఎలాగైతే ఇండస్ట్రీకి వచ్చాను అలా వచ్చిన ఒక వ్యక్తి సక్సెస్ అయితే కోట్ల మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది అనుకున్నాను. అది భగవంతుడు నా మనసులోని కోరికను ప్రశాంత్ రూపంలో తీర్చాడు. ప్రశాంతే కాదు, యావర్ లాంటి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని మనుషులు ఇక్కడ నాతో పాటు కంటెస్టెంట్లుగా రావటం, వాళ్ళకి నాకు మా హృదయాలు కలవటం, ఇదంతా కూడా దైవేచ్ఛ. అంతేగాని ఒక గ్రూప్ లాగా ఆడాలనే ఆలోచన గాని, లేదంటే మన ఆటలో ఇంకొకరు ఇన్వాల్వ్మెంట్ ఉండాలనేది పరమ భూతు. అది మూల సూత్రానికి, బిగ్ బాస్ షో మూల సూత్రానికి అది విరుద్ధం. దాన్ని బలంగా నమ్మి అంతఃకరణ శుద్ధితో నేను పనిచేశాను ఈ బిగ్ బాస్ షోలో. నేనేంటో, నా క్యారెక్టర్ ఏంటనేది ప్రజలు చూడాలనుకున్నాను. అది చూశారు. కోట్ల మంది అభిమానులు